Hi friends, welcome to Market News. Disclaimer ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చార్ట్ ప్యాటర్న్స్, ట్రేడింగ్లో చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఏందో తెలుసుకుందాం మనం. ఓకే. Chart patterns are graphical representations of price movements on a chart that traders use to predict future price movements. అంటే చార్ట్ ప్యాటర్న్స్ ఒక గ్రాఫికల్గా రిప్రజెంటేషన్స్, అవి చార్ట్ ఉంటుంది, అవి గ్రాఫికల్ రూపంలో రిప్రజెంట్ చేస్తాయి అవి ప్రైస్ మూమెంట్స్ను. ఓకే, చార్ట్లో ప్రైస్ మూమెంట్స్ను రిప్రజెంట్ చేస్తాయి, దాన్నే చార్ట్ ప్యాటర్న్స్ అంటాం మనం. చార్ట్లో ప్రైస్ మూమెంట్స్ను రిప్రజెంట్ చేస్తాయి గ్రాఫికల్ రూపంలో. ఓకే, దట్ ట్రేడర్స్ యూస్ టు ప్రెడిక్ట్ ఫ్యూచర్ ప్రైస్ మూమెంట్స్. దాని ద్వారా ట్రేడర్స్, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ప్రెడిక్ట్ చేస్తారు. ఏం ప్రెడిక్ట్ చేస్తారు? ఫ్యూచర్ ప్రైస్ మూమెంట్స్. ఫ్యూచర్లో ఈ స్టాక్ తగ్గుతుందా పెరుగుతుందా అనేసి ప్రెడిక్ట్ చేస్తారు. ఓకే, దే ఆర్ ఏ ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ టెక్నిక్ that helps traders anticipate market trends and make strategic decisions. They are a fundamental technical analysis technique. ఇవి ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ టెక్నిక్ ఇది. ఓకే, దట్ హెల్ప్స్ ట్రేడర్స్ యాంటిసిపేట్ మార్కెట్ ట్రెండ్స్ అండ్ మేక్ స్ట్రాటజిక్ డెసిషన్స్. ఎక్స్పెక్ట్ చేస్తారు, యాంటిసిపేట్ చేస్తారు, మార్కెట్ ట్రెండ్స్ పైకి పోతుందా, మార్కెట్ కిందికి పోతుందా, ప్రైస్ మూవ్మెంట్స్ ఎట్లున్నాయి, తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అని. తర్వాత దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, స్ట్రాటజీతో డెసిషన్ తీసుకొని దాంట్లో ట్రేడ్ తీసుకుంటారు. ఓకే, చార్ట్ ప్యాటర్న్స్తో చూసి. ఓకే, చార్ట్ ప్యాటర్న్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఐడియా దట్ హ్యూమన్స్ టెన్ టు రియాక్ట్ టు ఈవెంట్స్ ఇన్ సిమిలర్ వేస్ అండ్ దట్ దీస్ కలెక్టివ్ రియాక్షన్స్ కెన్ బి సీన్ ఆన్ ఎ చార్ట్. మీకు చార్ట్లో కనబడిపోతుంది. మోస్ట్లీ ఏదన్నా ఈవెంట్స్ ఉంటే దాన్ని రియాక్ట్ ఎట్లయితే ఇవి చార్ట్లో మీకు కనబడిపోతుంది. ఓకే, కరెక్టివ్ రియాక్షన్స్ కెన్ బి సీన్ ఆన్ ద చార్ట్. మీరు చూడవచ్చు చార్ట్లో ఏదన్నా బ్యాడ్ ఈవెంట్స్ అయితే అట్లా మార్కెట్ రియాక్ట్ అవుతుంది కదా, అప్పుడు మీరు కనుక్కోవచ్చు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం. ఓకే, ట్రెండ్, ఓకే, ప్రైస్ ఎట్లా మూవ్ అవుతుందని చార్ట్ యూస్ చేసి. బై ఐడెంటిఫైయింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ దీస్ ప్యాటర్న్స్ ట్రేడర్స్ కెన్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ పొటెన్షియల్ ప్రైస్ మూవ్స్. అదే మీరు ఒక ట్రెండ్ను ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈ ప్యాటర్న్స్ యూస్ చేసి. చార్ట్ ప్యాటర్న్స్ ట్రేడర్స్ అంటే మనము అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ప్రైస్ మూవ్స్ ఎట్లున్నాయి, పైకి వెళ్తుందా, స్టాక్ కిందికి పోతుందా అని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, హియర్ ఆర్ సమ్ థింగ్స్ టు నో అబౌట్ చార్ట్ ప్యాటర్న్స్. టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఏమంటే there are two basic types of patterns, continuation and reversal pattern. Okay, example of patterns ante some common chart patterns include ascending and descending staircase and the head and shoulder pattern. Okay, some common chart patterns ఏంటంటే ఓకే, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, అసెండింగ్ అండ్ డిసెండింగ్ స్టేర్ కేస్. ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ప్యాటర్న్స్ అంటే ద అవుట్కమ్ ఆఫ్ ఎ చార్ట్ ప్యాటర్న్ కెన్ వెరీ డిపెండింగ్ ఆన్ వెదర్ ఇట్ అపియర్స్ ఇన్ volatile or calm markets and in bullish or bearish environments. మనము ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎఫెక్ట్ చేసే ప్యాటర్న్స్, అవుట్కమ్ ఆఫ్ ద చార్ట్ ప్యాటర్న్. మనకు ఒక ఐడియా వస్తుంది, ఆ చార్ట్ చూస్తే ఒక అవుట్కమ్ వస్తుంది, ట్రేడర్స్ ఐడెంటిఫై చేసుకోవచ్చు మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఎలా కనబడుతున్నాయి, వోలటైల్గా కనబడుతున్నాయా. వోలటైల్ అంటే ఎక్కువ బయర్స్ సెల్లర్స్ అప్ అండ్ డౌన్ ఉంటుంది, మార్కెట్స్ తగ్గడము కంటిన్యూగా, ఒక్కోసారి కంటిన్యూగా పెరగడము, అట్లా ఎట్లంటే అట్లా ఉంటుంది. ఏదన్నా న్యూస్లు బ్యాడ్గా ఉంటే, వార్ జరిగినా కానీ, ఇవి ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినా కానీ,
వీటి ఆధారంగా మార్కెట్లో రేట్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, అప్ అండ్ డౌన్. దాన్నే వోలటిలిటీ అంటాం మనము. ఇండియా వీక్స్ ద్వారా మనం అది కనుక్కోవచ్చు. నేను వోలటిలిటీ ఇండెక్స్ ఇండియా వీక్స్ గురించి సపరేట్ వీడియో చేశాను ఫ్రెండ్స్. అది నా వీడియోస్లో చూడండి మీరు. నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. ఇండియా విక్స్ అని టైప్ చేసి మీరు సెర్చ్ చేయొచ్చు, అక్కడ వీడియో ఉంటుంది. వోల్టైలిటీ గురించి మీరు చూడొచ్చు దాని గురించి. ఓకే, వోల్టైలిటీ అంతా కనుక్కోవచ్చు చార్ట్ ప్యాటర్న్స్ యూజ్ చేసి. ట్రేడర్స్ సైలెంట్గా ఉన్నాయా, మార్కెట్స్ కామ్గా ఉన్నాయా, వోలటైల్ అంటే తగ్గుతాయా మార్కెట్స్ షార్ట్ టర్మ్లో, బుల్లిష్గా ఉందా, బుల్లిష్ అంటే మార్కెట్స్ పెరుగుతాయా, బేరిష్ అంటే తగ్గుతాయా, తగ్గే ఎన్వైరాన్మెంట్ ఉందా, పెరిగే ఎన్వైరాన్మెంట్ ఉందా, వోలటైల్గా ఉన్నాయా, అంటే ఎక్కువ తగ్గుతాయి వోలటైల్గా ఉంటే, లేకపోతే సైలెంట్గా అక్కడక్కడే ఉంటాయా మార్కెట్స్. అదంతా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ట్రెండ్స్, అప్ ట్రెండా డౌన్ ట్రెండా మార్కెట్ అని ఆ ఫ్యాక్టర్స్ చూసి, ప్యాటర్న్స్ చూసి మీరు ఐడెంటిఫై చేయవచ్చు. పాస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ నెసరీలీ ఇండికేటివ్ ఆఫ్ ఫ్యూచర్ రిజల్ట్. ఇవి కరెక్ట్ ప్రెడిక్షన్ చేయలేరు ఎవరు. ఏదైనా సడన్గా ఇప్పుడు ఇది పాస్ట్ పర్ఫార్మెన్స్, ఇది ఈ చార్ట్ అనాలిసిస్. ఫ్యూచర్ది మనం ఐడెంటిఫై చేయలేము, మనము ఎక్స్పెక్ట్ చేయాలి అంతేగాని. ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అంతే. దీంట్లో చూపించేది పాస్ట్ పర్ఫార్మెన్స్, జరిగిపోయినటి గ్రాఫ్లో చూపిస్తుంది. ఈ ప్యాటర్న్స్ ద్వారా జరిగిపోయిన న్యూస్, బ్యాడ్ న్యూస్ వస్తే ఆ బ్యాడ్ న్యూస్ చార్ట్ చూపిస్తుంది తగ్గిపోతాయని. గుడ్ న్యూస్ ఉంటే పాస్ట్లో పెరిగిపోయిన చార్ట్ చూపిస్తుంది. ఇప్పుడు పెరిగిపోయిన చార్ట్ చూపిస్తే మీరు ట్రేడ్ తీసుకుంటే అది తగ్గిపోవచ్చు, చెప్పలేము. నెక్స్ట్ టైం ఇంకొక బ్యాడ్ న్యూస్ రావచ్చు. కంటిన్యూగా అప్లో పోదు, డౌన్లోకి రాదు. అది మనము కరెక్ట్గా మనము జడ్జ్ చేయలేము, ఫ్యూచర్ను ప్రెడిక్ట్ చేయలేము స్టాక్ మార్కెట్లో. కాకపోతే జరిగిపోయింది మనము ఇప్పుడు ట్రెండ్ ఎట్లుంది, డౌన్లో ఉందా, అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా అనేది మనం రికగ్నైజ్ చేసుకోవచ్చు. జనరల్గా యాంటిసిపేట్ చేయొచ్చు, ఇది పెరగవచ్చా లేకపోతే తగ్గొచ్చా. జనరల్గా అప్పటికప్పుడు ట్రేడింగ్ చేయాలి. ఇది పాస్ట్ పర్ఫార్మెన్స్ను బట్టి చార్ట్స్ ఉంటాయి. ఇవి ఫ్యూచర్ను ప్రెడిక్ట్ చేయలేవు, ఏ చార్ట్స్ ఎవరు చెప్పలేరు. చార్ట్స్ కానీ ప్రెడిక్ట్ చేయలేవు. వచ్చే బ్యాడ్ న్యూస్ ఎవరికి తెలుసు, అప్పుడు రివర్స్ అయిపోతుంది మార్కెట్. అప్ అయితే గుడ్ న్యూస్ అయితే అప్కు పోతుంది, బ్యాడ్ న్యూస్ అయితే కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది పాస్ట్ పర్ఫార్మెన్స్. బేస్డ్ ఆన్ పాస్ట్ పర్ఫార్మెన్స్ యూ కెన్ ఐడెంటిఫై the trends, whether it is uptrend or downtrend. That's all. This is about chart patterns in trading, friends. Thank you. Bye.